రక్షించండి, మమ్మల్ని ఇచ్చినారు రక్షించండి. సమస్త మానవాత్మను ముఖ్యంగా అత్యవసర వారికి మోక్షం దయచేర్చండి. ఆమేన్. రండిరా రండి సంతోషగానాలతో, రండిరా రండి ఆనంద భావాలతో, రండిరా రండి సంతోషగానాలతో, రండిరా రండి స్వాగతం స్వాగతం ఘన స్వాగతం. రండిరా రండి సంతోష భావాలతో, రండిరా రండి ఆనంద భావాలతో. ఈ బలి పూజలు పరవశముందగా వేచియుంటిని ప్రభుని రాకకై. ఈ బలి పూజలో పరవశముందగా వేచియుంటిని ప్రభుని రాకకై. వేం చేయుమయా ఈ బలి పూజలో, వేం చేయుమయా ఈ బలి పూజలో. అనుదినము నిన్ను స్తుతించుటకు, అనుదినము నిన్ను స్తుతించుటకు. స్వాగతం లలలల స్వాగతం లాలాల సుస్వాగతం. స్వాగతం లలలల స్వాగతం లాలాల ఘన స్వాగతం. రండిరా రండి సంతోష భావాలతో, రండిరా రండి ఆనంద గానాలతో, రండిరా రండి సంతోష భావాలతో, రండిరా రండి ఆనంద గానాలతో. పాపులకు నీ ప్రేమను పంచగా, దీనులకు నీ దయను చూపగా. పాపులకు నీ ప్రేమను పంచగా, దీనులకు నీ దయను చూపగా. వేం చేయుమయా ఈ బలి పూజలో, వేం చేయుమయా ఈ బలి పూజలో. అనుదినము నిన్ను స్తుతించుటకు, అనుదినము నిన్ను స్తుతించుటకు. స్వాగతం లలలల స్వాగతం లాలాల సుస్వాగతం. స్వాగతం లలలల స్వాగతం లాలాల ఘన స్వాగతం. ఈ పరిశుద్ధ పూజా బలిలో ప్రత్యేక విధంగా గొప్ప దేవుడు యేసయ్య దయ వల్ల గత నెలంతా కూడా కాచి కాపాడారు. మరి ఈరోజు కొత్త నెల, కొత్త రోజుల్లో ఉన్నాం.
ఆయన ఆశీర్వాదాలు దీవెనలు ఇంకా రానున్న రోజుల్లో దండిగా మెండిగా కురిపించాలి అని, చల్లని దీవెలతో ఆశీర్వదించాలి అని ప్రత్యేకంగా ప్రార్థించుకుంటూ మన విచారణ, మన గ్రామాలు, కుటుంబాలు, బిడ్డలందరినీ కూడా దీవించాలి అని శుభములు శుభకార్యాలతోనూ ఆయురారోగ్యాలతోనూ మరి అదేవిధంగా మన బ్రదర్స్ను, సిస్టర్స్ను, ఉపదేశులను అందరినీ కూడా దీవించండి యేసయ్య అని ఈ పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థించుకుంటూ మరి అదేవిధంగా ఈ పూజా బలిలో పాల్గొన్న మనందరినీ కూడా దీవించామని, అంపిలి విజయ్ కుమార్ మాస్టర్ గారికి ఆయురారోగ్యంతో దీవించామని, స్వస్థవరాన్ని దయచేయమని, అంతనమ్మ టీచరు, లిల్లీ రాజు, ఫాతిమారాజు ఈ బిడ్డలను దీవించమని కోరుతూ ఉన్నారు. మరి ఇంకా ఎవరైతే ప్రార్థన చేయమని కోరుతున్నారో, తర్వాత మనం పూజలు చదువుతున్న బిడ్డలందరి ఉద్దేశాలు నెరవేరాలని ఈ పూజా బలిలో ప్రార్థించుకుంటూ దీవెనలు పొందుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనము సామాన్య 22వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాము. ఈనాటి 3 పట్టణాలు కూడా మానవ ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ మనలను హృదయ శుద్ధి నుండి వేరుపరచవు. అలాగే మనము చూసినట్లయితే మన హృదయ శుద్ధి పొందాలంటే దేవుని ఆజ్ఞలు పాటించాలి. మానవ ఆచారాలే కాదు, దేవుని వాక్కు కూడా, దైవాజ్ఞలు కూడా మనకు హృదయ శుద్ధిని దయచేయును అని ఈనాటి 3 పట్టణాలు తెలియచేస్తూ ఉన్నాయి. మనం ఈనాటి మొదటి పట్టణంలో మోషే ప్రవక్త ఇజ్రాయేలు ప్రజలకు ఈ విధముగా బోధిస్తూ ఉన్నాడు. మీరు ప్రభు దయచేసిన వాగ్దాత్మ భూమిని చేరాలంటే ఆయన విధులను, ఆయన కట్టలను, ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఎప్పుడైతే మీరు ఆయన యొక్క ఆజ్ఞలను, విధులను పాటిస్తారో మీరు ఆయన మీకు వాగ్దానం చేసిన భూమిని మీరు చేరుకుంటూ ఉన్నారని ఈనాటి మొదటి పట్టణంలో తెలియచేస్తూ ఉన్నారు. మరి 2వ పట్టణంలో పునీత యాకోబు గారు ఈ విధంగా అంటూ ఉన్నారు, వాక్కును మనము కేవలం వింటే సరిపోదు, దానిని మనము ఆచరించాలి. ఆ వాక్కును ఆచరించినట్లయితే మనకు హృదయ శుద్ధి అనేది మనం పొందుతూ ఉంటామని ఈనాడు 2వ పట్టణంలో పునీత యాకోబు గారు తెలియచేస్తూ ఉన్నారు. మనం సువిశేష పట్టణాన్ని ఒకసారి ధ్యానం చేసినట్లయితే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు క్రీస్తును ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎందుకు మీ శిష్యులు చేతులు కడుగుకొనక ఆ యొక్క వస్తువులను లేదా ఆ యొక్క భోజన పదార్థములను స్వీకరిస్తూ ఉన్నారని ఈ విధంగా క్రీస్తును వారు ప్రశ్న వేస్తూ ఉన్నారు. అందుకు క్రీస్తు ఈ విధంగా సమాధానమిస్తూ ఉన్నాడు, మనము ఆచారాలు ఈ యొక్క ఏదైతే మానవ సాంప్రదాయం ప్రకారం వాటిని పాటిస్తూ ఉన్నామో అవి మనకు హృదయ శుద్ధిని కలగజేయవు. దేవుని వాక్కు మాత్రమే మనకు హృదయ శుద్ధిని దయచేస్తూ ఉందని మనకు తెలియచేస్తూ ఉన్నారు. మరి అటువంటి వాక్కు ఈ లోకంలో వచ్చి మనకు శరీర రక్తములుగా మారి మనందరి కొరకే మరణించి తన యొక్క శరీర రక్తములను మనకు ఒక శరీరముగా, ఒక భోజ్యంగా దయచేసి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా అటువంటి పవిత్రతను, అటువంటి గొప్పదనాన్ని పొందాలంటే ఈ యొక్క పవిత్ర విందులో పాల్గొనాలి. ఎప్పుడైతే నీవు భక్తిగా, పవిత్రతగా, పరిశుద్ధంగా పాల్గొని ఈ యొక్క పూజలను ఉంటూ ఉన్నావు, నీవు అటువంటి హృదయ శుద్ధిని కలిగి ఉంటూ ఉన్నావని మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకసారి మన యొక్క ఆత్మలను పరిశీలన చేసుకుంటూ ఉందాము. మన హృదయాలు పవిత్రంగా ఉన్నాయా? దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తూ ఉన్నామా? లేక ఈ లోకంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, మత ఆచారాల ప్రకారం జీవిస్తూ ఉన్నామా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని మన యొక్క జీవితాలు, మన యొక్క కుటుంబం యొక్క ఉన్నటువంటి ప్రతి ఒక్క హృదయాలు కూడా ఏ విధంగా ఉంటూ ఉన్నాయని ఆత్మ పరిశీలన చేసుకొని మనస, వాచ, కర్మన చేసినటువంటి ప్రతి ఒక్క తప్పిదాన్ని దేవుడి ముందు ఒప్పుకుంటూ ఈ యొక్క దీవెబలి పూజలో భక్తిగా పాల్గొందాము.
ఈ పరిశుద్ధ పూజ బలిలో యోగ్యంగా పాల్గొంటూ మనం చేసిన తప్పిదాలన్నీ కూడా క్షమించండి యేసయ్య అని వేడుకుంటూ పశ్చాత్తాప గీతాన్ని పాడుకుంటూ మోకరించి దీవెనలు పొందుదాం. ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఈ పాపి పైన యేసయ్యా, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు. పరము వీడి భువికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి, పరము వీడి భువికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి, తండ్రి దయను మాకు వసగిన, తండ్రి దయను మాకు వసగిన యేసు రాజా వందనం, యేసు రాజా వందనం. ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు. పాపినైనా నన్ను పిలిచి పరము చేరా దారి చూపిన, పాపినైనా నన్ను పిలిచి పరము చేరా దారి చూపిన యేసు రాజా వందనం, యేసు రాజా వందనం. చేతుమయ్యా నిరతము, చేతుమయ్యా నిరతము. ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన్నితే జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దూతలు పాడిరి, అందరూ కూడా చప్పట్లు కొట్టి ఉన్నత గీతముల్ పరమండలాధీసుని స్తుతించి కొనియాడిరి, దూతలు పాడిరి పరమోన్నత గీతముల్ పరమండలాధీసుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమని పాడుదాం, ఇలా భువి జనులందరికీ శాంతి శుభములు, శాంతి శుభములు, శాంతి శుభములు అగుననుచు, శాంతి శుభములు అగుననుచు. దూతలు పాడిరి పరమోన్నత గీతముల్ పరమండలాధీసుని స్తుతించి కొనియాడిరి. ఏలికైన సర్వేశ్వర స్వర్గరాజా, మహాబలము గల మహాపిత మమ్మేలు మహారాజా, ఏలికైన సర్వేశ్వర మా స్వర్గరాజా, మహాబలము గల మహాపిత మమ్మేలు మహారాజా. మీకే స్తుతి, మీకే మహిమ ఘనారాధన, మీకే స్తుతి, మీకే మహిమ ఘనారాధన.
రక్షకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ క్రీస్తువా జనకైకసుతుడా శ్రీయేసువా పాప విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ క్రీస్తువా మీకే స్తుతి మీకే మహిమ గణారాధన మీకే స్తుతి మీకే మహిమ గణారాధన మా స్తుతులను ప్రభువా నీకయ్యా గ్లోరియా 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 పితకుడి పార్శ్వనాసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమల పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా పితకుడి పార్శ్వనాసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమల పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా మీకే స్తుతి మీకే మహిమ గణారాధన మీకే స్తుతి మీకే మహిమ గణారాధన మా స్తుతులను ప్రభువా నీకయ్యా ఆమేన్ 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 ప్రార్థించుదము. ప్రేమ మలినవో సర్వేశ్వర, మీరే సర్వగుణశీలనిధి. మా హృదయములందు మీ ప్రేమను నాటి ధర్మచర్యందు మాకు శ్రద్ధాశక్తులను పాలించండి. మా భక్తి విశ్వాసములను అభివృద్ధిపరచి వానిని కాపాడుమని, మరి ముఖ్యంగా మీ ఆజ్ఞలే పాటించి ఈ లోక ఆజ్ఞలను విశ్వసించి మీ యొక్క ప్రేమానురాగాలతో ఈ బిడ్డలందరినీ కూడా దీవించి చల్లని దీవెనతో కాచి కాపాడమని వేడుకొనిచున్నాము. మీతో కలసి పవిత్రాత్మతో సహా ఏగాయగములు జీవించుచు పరిపాలించడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మరి పూజ బలిలో జంపు సూరమ్మ, చంద్రశేఖర్, సంధ్యారాణి, హర్షన్, ఆరాధ్య, నారాయణమ్మ, వారి కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు, మరి మనవలు, మనవరాలను బద్రి, శ్రీదేవి ఆరోగ్యంతో దీవించమని కోరుతూ ఉన్నారు. పక్కి, పుష్పనాథం, జయంతి, రాణి, సుధీర్ కుమార్, సుకన్య వారి కుటుంబాన్ని ఆయురారోగ్యంతో దీవించమని, దూసి ఆనందరావు కుటుంబాన్ని దీవిస్తూ కళ్యాణి, అమృత్ సిస్టర్ ప్రకాశమ్మ ఆరోగ్యం కోసం, రాధిక పిల్లల ఆరోగ్యం కోసం, దూసి రవణమ్మ మరణించిన మేనేలు ఆత్మశాంతి కోసం ప్రార్థన చేయమని కోరుతున్నారు. ఎదురు అప్పారావు, కాంతమ్మ, రాజేంద్ర, ప్రణీత, సునీత, కుమార్, అనిల్ ఈ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని కోరుతూ ఉన్నారు. దూసి ఎల్లయ్య ఆరోగ్యం కోసం, నిర్మల, పవిత్ర, అప్పలరాజు ఆరోగ్యం కోసం, బ్లెస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి తోడుగా ఉంటూ, ఆదిత్య ఐటీఐ చదువుల్లో తోడుగా ఉంటూ, శేషాంక్ మరి మరణించిన పౌలు, అర్జున్ ఆత్మశాంతి కోసం ప్రార్థన చేయమని కోరుతున్నారు. గులివిందల ఈశ్వరమ్మ ఆరోగ్యం కోసం, సోమేశు, లలితమ్మ మరణించిన పకీరు ఆత్మశాంతి కోసం ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. మన వీరఘట్టం విచారణలో పనిచేసినటువంటి గురువుల కోసం, కనోసా సిస్టర్స్ కోసం, ఆడరేషన్ సిస్టర్స్ కోసం, మాన్పోటు బ్రదర్స్ కోసం మరి బ్రదర్స్ను దీవిస్తూ సేవలో తోడుగా ఉంటూ దీవించామని, మరి ముఖ్యంగా రెవరెండ్ సిస్టర్ మేరీ మార్షల్ గారు దైవ సేవలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ తరుణంలో ఇంకా దీవించి కాచి కాపాడమని కోరుతూ ఉన్నారు. కుటుంబ సభ్యులు బండి హరి, లత, మరియమ్మ, విజయ్, సబిత,
చరణ్ వరన్ ఆరోగ్యం కోసం దేవుడు వారిని చల్లగా దీవించినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఆటో ప్రయాణం చక్కగా జరగాలి అని బొమ్మాలి మాణిక్యం కుమారమ్మ వినయ్ ఉద్యోగం కోసం తనుజ కుటుంబాన్ని దీవించమని కోరుతూ ఉన్నారు. దేవుడి చేసిన మేలుగాను గొడ్డు కుర్మయ్య ఉపదేశ మాస్టరు అంజీలమ్మ అనుష శ్రీరంజన్ కుమార్ అనుష చదువుల కోసం శ్రీరంజన్ ట్రైనింగ్లో చక్కగా తర్ఫీదు పొందుతూ కుటుంబాన్ని చక్కగా దీవించామని వారు తలపెట్టిన కార్యక్రమాలను నెరవేరాలని చనిపోయిన తల్లిదండ్రుల ఆత్మశాంతి కోసం ప్రార్థన చేయమని కోరుతున్నారు. మహాపాత్రతో గేరాపతి గిరిజ నవీన్ అరుణకుమారి దేవాన్సి కుటుంబాన్నిలో తలంపులు ఉద్యోగాలను నెరవేరాలని మరణించిన సాయి కిరణ్ ఆత్మశాంతి కోసం ప్రార్థించుకుంటూ ఇంకా ఎవరైతే ప్రార్థన చేయమని కోరారో వారి ఉద్దేశాల కోసం ప్రార్థించుకుంటూ మొదటి పట్టణాన్ని మనం ధ్యానించుకుందాం. నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమీ చేర్చరాదు, వాని నుండి ఏమీయూ తొలగింపరాదు. సామాన్య కాల 22వ ఆదివారము మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము పరిశుద్ధ వాక్యములు 1-2 మరియు 6-8 వరకు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము పరిశుద్ధ వాక్యములు 1-2 మరియు 6-8 వరకు. మోషే ఇట్లు పలికెను, ఇశ్రాయేలీయులారా, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు. అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీకు వసగిన నేలను స్వాధీనము చేసుకుందరు. నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమియూ చేర్చరాదు, వాని నుండి ఏమియూ తొలగింపరాదు. నేను నిర్దేశించిన ప్రభు ఆజ్ఞలను ఉన్నవానిని ఉన్నట్లుగా అనుసరింపుడు. మీరు ఈ విధులన్నిటినీ అనుసరించరేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తించరు. వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతట వివేకము విజ్ఞానము అబ్బినది కదా అని విస్తుపోవుదరు. అవును మరి, మన దేవుడు పిలవగానే పలుకను. ఏ జాతి జనులకైనను ఎంత గొప్ప జాతి జనులకైనను వారి దేవుడు మన దేవుని వలె చేరువలో ఉన్నాడా? ఏ జాతికైనా ఎంత గొప్ప జాతికైనా నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన 15వ భక్తి కీర్తన 1-5 వరకు. అందరూ ప్రభు నీతిమంతులు నీ ప్రసన్నములతో జీవింతురు. నిందారహితముగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు, హృదయపూర్వకముగా సత్యము పలుకువాడు. అందరూ ప్రభు నీతిమంతులు నీ ప్రసన్నములో జీవింతురు. ఇతరుల మీద కొండములు చెప్పనివాడు, స్నేహితునికి కీడు చేయనివాడు, ఇరుగు పొరుగు వారి మీద నిందల మోపనివాడు, దేవుడు తిరస్కరించిన వారిని అనాధారము చేయవాడు, దైవభక్తులను గౌరవించువాడు. అందరూ ప్రభు నీతిమంతులు నీ ప్రసన్నములో జీవింతురు. నష్టము వాటిల్లనను తాను చేసిన ప్రమాణములను నిలబెట్టుకున్నవాడు, అప్పిచ్చి వడ్డీ తీసుకున్నవాడు, లంచము పుచ్చుకొనక నిర్దోషులను అన్యాయము చేయనివాడు, ఇట్టివానికి హాని జరగదు. అందరూ ప్రభు నీతిమంతులు నీ ప్రసన్నములో జీవింతురు. నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో, ప్రేమతో
సహోదరులారా, అన్ని మంచి వరములను, అన్ని సమగ్ర బహుమానములను పరలోకము నుండి ప్రసాదింపబడును. రెండవ పట్టణము పునీత యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయము పరిశుద్ధ వాక్యములు 17 నుండి 18 వరకు, మరలా 21 నుండి 22 వరకు, మరలా 27వ వాక్యము. సహోదరులారా, అన్ని మంచి వరములను, అన్ని సమగ్ర బహుమానములను పరలోకం నుండి ప్రసాదింపబడెను. జ్యోతిర్మండలమును సృష్టించిన ఆ దేవుని నుండి ఇవి పుట్టెను. ఆయన మార్పు నందడు, పురోగమనుడై చీకటిని కలిగింపడు. సమస్త సృష్టి యందు మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు తన సంకల్పము చేతనే సత్యవాక్కు మూలమున ఆయన మనలను సృజించెను. కనుక సమస్త దుష్ట ప్రవర్తనలను, దురాభ్యాసములను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. అది మిమ్ము రక్షించు శక్తి కలది. వాక్యమును కేవలము వినుటయేని నీ ఆత్మవంచన చేసుకొనుకుడు, దానిని ఆచరింపుడు. తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కలంకమునైన మతవేదనగా అనాథులను, విధవరాండ్రను వారి కష్టములో పరామర్శించుట, ఇహలోక మాలిన్యమును అంటకుండా తనను తాను కాపాడుకొనుట అనుననియే. ఇవి ప్రభువాక్కు. శుభవచనం ప్రభువచనం, యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం, యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు, నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. శుభవచనం ప్రభువచనం, యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. గలిలయ సంద్రమున గాలిని అణచిన వాకు, నీటిని ద్రాక్షారసముగను ప్రేమతో మార్చిన వాకు. గలిలయ సంద్రమున గాలిని అణచిన వాకు, నీటిని ద్రాక్షారసముగను ప్రేమతో మార్చిన వాకు. అందులకు రోగులకు స్వస్థతనిచ్చిన వాకు, అందులకు రోగులకు స్వస్థతనిచ్చిన వాకు. ఘనత మహిమ యేసుకే చెందును, ఘనత మహిమ యేసుకే చెందును. హల్లెలూయా 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 హల్లెలూయా. శుభవచనం ప్రభువచనం, యేసుని సందేశం, క్రీస్తుని సువిశేషం. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన
సువిశేషములోని భాగము. నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 7వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు మరియు 14 నుండి 15 వరకు మరియు 21 నుండి 23 వరకు. మార్కు సువార్త 7వ అధ్యాయం వచనములు 1 నుండి 8 వరకు మరియు 14 నుండి 15 మరియు 21 నుండి 23. యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కొడుకు కనుకయే భోజనము చేయుటను చూచిరి. పూర్వుల సాంప్రదాయము ప్రకారం యూదులకు ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కొడుకు కొనక భుజించు ఆచారము లేదు. అంగటి నుండి కొనివచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పానపాత్రలను కంచు పాత్రలను శుభ్రపరపవలెననియు ఆచారములు ఎన్నయో వారికి కలవు. కనుక పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సాంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మేము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలం నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగా నున్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములు ఆచరించుచున్నారు అని పలికెను. పిదప ఆయన జనసమూహమును తిరిగి పిలిచి, మీరు విని గ్రహించుకొనగలరు. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీనూ లేదు, కానీ లోపల నుండి బయలు వెలువన్నదే మనుష్యుని అపవిత్రునిగా చేయను అనెను. ఏలయన హృదయము నుండి దురాలోచనలు, వేశ్య సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇట్టి చెడుగులు అన్నీయు మానవుని అంతరంగము నుండియే వెలువడి అతనిని మలినపరుచును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. సువార్త ప్రబోధము ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. మరి ఈ పూజా బలిలో ప్రత్యేక విధంగా మా కోసం ప్రార్థన చేయమని కోరినటువంటి జిల్లాల మరీరత్నం ఉషాశ్రీ వారి కుటుంబాన్ని దేవుడి చేసిన మేలుకు వందనాలు తెలియజేస్తూ ఆయురారోగ్యంతో దీవించమని, మరణించిన రోజమ్మ, సంజీవి, సుజానమ్మల ఆత్మశాంతి కోసం ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. మరి గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్నటువంటి రెవరెండ్ సిస్టర్ మేరీ మార్షల్ గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆత్మశాంతి కలగాలని, కుటుంబాల సభ్యులందరినీ కూడా దీవించమని రాయిపల్లి జీవరత్నం, సుధారాణి, కార్తీక్, ఫ్రాన్సిస్ కుటుంబాలందరూ కూడా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. కొండాల పైడయ్య, సూరమ్మ ఆరోగ్యం కోసం, కొండాల బుజ్జి, లక్ష్మి, అన్నమ్మ, నిర్మల, జోసు, జాయ్ ఈ కుటుంబాన్ని దీవించమని కోరుతూ ఉన్నారు. బొంబాలి, సూరయ్య, భవానీ, దావీదు, చిన్నారి, భువనేశ్వరి, ఏమా, వర్షని, జాగోబు వారి కుటుంబాన్ని, వారి పిల్లలను దీవించమని కోరుకుంటూ ఈ పూజ బలిలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేయండి.
గత నెలంతా కూడా గొప్ప దేవుడు మనల్ని దీవించారు, కాచి కాపాడారు. మరి ఈరోజు ఆయన దయ, కృప వల్ల, ప్రేమ వల్ల నూతన రోజు, నూతన నెలలో ఉన్నాం. ప్రార్థన చేయండి. యేసయ్యా మమ్మల్ని ఇంకా చల్లగా దీవించండి అయ్యా అని ప్రార్థించుకుందాం. మరి మన అనుదిన జీవితంలో ఎవరి నియమాలు నీవు పాటిస్తూ ఉన్నావు? దేవుని నియమాలు పాటిస్తున్నావా, లేక ఈ లోక మానవ నియమాలు నువ్వు పాటిస్తున్నావా? ఆలోచించు ఒకసారి. ఆ రోజుల్లో మీరు ఎవరినైనా మీరు ఆరాధించుకోండి, పూజించుకోండి. నేను నా కుటుంబం మాత్రం యావేను మాత్రమే, గొప్ప దేవుని మాత్రమే ప్రార్థిస్తాం, స్తుతిస్తాం, ఆయన ఆజ్ఞను పాటిస్తామని యెహోషువ చాలా చక్కగా తెలియజేశారు. మరి మన తల్లిదండ్రులు, ముత్తాతలు కూడా ఇప్పుడు మనం కూడా ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నాం. మరి ఎంతవరకు మనం పాటిస్తున్నామో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. మంచి దీవెనలు, చల్లని దీవెనలు, మరి తుఫాను వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా దీవించమని ప్రార్థన చేయండి. సకాలంలో మంచి వర్షాలు కూడా పడాలి అని. ప్రార్థన చేసుకో. నీకు మంచి దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థన చేసుకో. గొప్ప దేవుడు ఇంకా మనల్ని దీవించమని ప్రార్థన చేయండి. చల్లని దీవెనలతో, శుభములతో, శుభకార్యాలతో, ఆయురారోగ్యాలతో దీవించండి యేసయ్యా అని ప్రార్థన చేయండి. ప్రేమమలినవో సర్వేశ్వర, ఈ పరిశుద్ధమైనటువంటి ఈ సమయంలో ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి యేసయ్య. మీ ప్రేమ కరుణతో మమ్మ దీవించండి, కాచి కాపాడండి. ఏ దుష్ట శక్తులు కానీ, ఏ సాతాను శక్తులు కానీ ఆటంకపరచకుండా మీ ఆజ్ఞలే, మీ చట్టాలే, మీ నియమాలే పాటిస్తూ మంచి బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. గత నెలంతా కూడా మమ్మ కాచి కాపాడినందుకు వందనాలు. మరి ఈ నూతన రోజు, ఈ నూతన నెలలో మమ్మందరినీ కూడా దీవించి, ఈ నెలలో గొప్ప అద్భుతాలు, దీవెనలు, శుభములతో దీవించి కాచి కాపాడమని అమ్మ మరియ తల్లి మీ కుమారుని యొక్క అనుగ్రహాల ద్వారా ఈ బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడమని మానాదురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. అందరూ కూడా రెండు చేతులు పైకి లేపి గొప్ప దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా ఆరాధన, యేసయ్యా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మనం దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నామా, లేక ఈ లోక మానవుని యొక్క నియమాలు పాటిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించుకోమని తల్లి శ్రీ సభ ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉంది. నీవు దేవుని ఆజ్ఞలు, దేవుని చట్టాలు, దేవుని యొక్క నియమాలు పాటిస్తున్నావా, లేక ఈ లోక మానవ నియమాలు నువ్వు పాటిస్తున్నావా అని ఈరోజు చాలా చక్కగా ధ్యానించమని తల్లి శ్రీ సభ మనకు తెలియజేస్తూ ఉంది. ఈ లోకంలో మన అందరము కూడా దేవుని ఆజ్ఞలు పాటించి దేవుని యొక్క నియమాలలో జీవిస్తూ మంచి బిడ్డలుగా, మంచి దేవుని బిడ్డలుగా జీవించాలి అని తల్లి శ్రీ సభ మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అనుదిన జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా, ఎప్పుడు కూడా దేవుని నియమాలు, దేవుని చట్టాలు, దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ మనం జీవించాలి. ఆ రోజులలో మన తల్లిదండ్రులు, ముత్తాతలు చాలా చక్కగా వాళ్ళు దేవుని నియమాలు పాటించేవాళ్ళు. మరి ఇప్పట్లో కూడా చాలామంది ఉన్నారు మనలో దేవుని నియమాలు పాటించేవాళ్ళు. ఆదివారం రాగానే చర్చికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, పూజలో పాల్గొవాలి, నేను నా కుటుంబం ఆయన నియమాలు పాటిస్తూ దీవెనలు పొందాలి అని చాలామంది ఈ లోకంలో ఉన్నారు. కొంతమంది మాత్రము ఎందుకు దేవుని నియమాలు పాటించాలి,
ఎందుకు దేవుని యొక్క చట్టాలు ఆజ్ఞలు పాటించాలి అని ఈ లోకంలో సాతాను ఆలోచనతో జీవించేవారు కొందరు ఉన్నారు. అలాంటి వారికి ఈరోజు మళ్ళీ గుర్తు చేస్తూ ఉంది, దేవుని ఆజ్ఞలు పాటించండి, దేవుని నియమాలు పాటించి మీ జీవితాలు ధన్యం చేసుకోమని ఈ 22వ సామాన్య ఆదివారంలో తల్లి శ్రీ సభ నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా మనందరికి కూడా తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నియమాలు పాటించువారు ధన్యులు వారు. దేవుని నియమాలు ఎవరైతే పాటిస్తూ ఉంటారో, దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తూ ఉంటారో వారు, వారి కుటుంబం, వారి పిల్లలందరూ కూడా ధన్యులుగా జీవిస్తారు అని ప్రభు యొక్క వాక్యం కూడా తెలియజేస్తూ ఉంది. దేవుని నియమాలు మనం పాటించాలా. దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉన్నప్పుడే నీవు నీ జీవితంలో అన్ని నియమాలను పాటిస్తావు. పాటిస్తే చాలా ఈజీగా సులభంగా ఉంటాయి. వినడానికి చూడడానికి కష్టంగా ఉంటాయి. దేవుని నియమాలు పాటించండి ఒక్కసారి, ఎంత ఈజీగా ఉంటాయో. ప్రతిరోజు 6 గంటలకు జపమాల, పూజా బలి పాల్గొని ఒకసారి చూడు ఎంత ఈజీగా ఉంటుందో. ప్రతి ఆదివారం 7:30కు జపమాల, తదుపరి పూజా బలి పాల్గొని చూడు ఎలా ఉంటుందో. ఆ నియమాలు చాలా కష్టం అని అనుకుంటూ ఉంటాం, ఈజీగా ఉంటాయి. ఒక్కసారి నువ్వు పాటించి చూడు. దేవుని నియమాలు, దేవుని ఆజ్ఞలు చాలా చక్కగా మనకు అర్థమవుతాయి. చాలా చక్కగా మన జీవితంలో ఒక్కసారి ఫాలో అయితే అదే టైం టేబుల్ మనం ఫాలో అవుతాం. చక్కగా ఆయన నియమాలు, చట్టాలు. పునీత మదర్ తెరేసా గారు తన జీవితంలో అనేకమైనటువంటి నియమాలు పాటించి యేసయ్య ద్వారా అనేక అద్భుతాలు ఆ తల్లి పొందింది. అనేక మంది పునీతులు, అనేక మంది విశ్వాసులు, చాలామంది మనలాంటి వాళ్ళు జీవితం జీవించిన వాళ్ళు ఆ యేసయ్య యొక్క నియమాలు పాటించి, ఆ యేసయ్య యొక్క చట్టాలు ఆజ్ఞలు పాటించి ఎంత గొప్పవారుగా తయారయ్యారో మనకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనం కూడా ఎంత చక్కగా ఫాలో అయ్యేవాళ్ళం. మొదట్లో ఎలా ఉండేది? దేవుని ఆజ్ఞలు పాటించేటప్పుడు, దేవుని నియమాలు పాటించేటప్పుడు పరుగున వచ్చేవాళ్ళం. మొదట్లో రాను రాను మనలో కొంతమందిలో ఆ యొక్క విశ్వాసం, ఆ యొక్క భక్తి భావాలు తగ్గిపోతూ ఉన్నాయి. దేవుని నియమాలు పాటించడం కష్టం నాకు, ఎందుకు వెళ్ళాలి చర్చికి, ఎందుకు బైబిల్ చదవాలి, ఎందుకు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, ఆ నియమాలు మాకెందుకు అని అనుకుంటూ ఉంటారు. ఒక్కసారి కీర్తనకాడు అంటున్నారు, తీయండి బైబిల్, కీర్తన 119వ అధ్యాయము 48వ వచనాన్ని చదువుదాం. కీర్తన 119వ అధ్యాయము 48వ వచనము. నేను నీ ఆజ్ఞలను చేతులెత్తి నమస్కరింతును, కానీ వానిని ఆదరముతో చూతును. వానిని ఆదరముతో చూతును. చూడండి, నేను నీ ఆజ్ఞలను చేతులెత్తి నమస్కరిస్తానయ్యా. కీర్తనకాడు ఎంత చక్కగా అంటున్నాడు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదవండి ఆ వాక్యాన్ని. నేను నీ ఆజ్ఞలను చేతులెత్తి నమస్కరిస్తాను. అంత గొప్పగా ఉన్నాయా నీ ఆజ్ఞలు? ఈ లోకంలో ఉన్నటువంటి ఆజ్ఞల కంటే నీ ఆజ్ఞలు చాలా బాగా ఉన్నాయి. చేతులెత్తి నేను నమస్కరిస్తానయ్యా అని కీర్తనకాడు ఎంత చక్కగా తెలియజేస్తున్నాడో చూడండి. ఇప్పుడు ఈ దేవుని బిడ్డలు అది మనం నేర్చుకోవాలా. యేసయ్యా నీ ఆజ్ఞలు చాలా బాగున్నాయి, నేను పాటిస్తాను. ఆదివారం పూజకి వెళ్తాను పలానా టయానికి, మిగతా రోజుల్లో గ్రామాల్లో పూజలు ఉన్నప్పుడు టైం పాటిస్తాను, నీ ఆజ్ఞల నియమాలు పాటిస్తాను. ఆదివారం తప్పకుండా నా కుటుంబం, నా పిల్లలు దేవాలయానికి వెళ్తాము. ఒక నియమాలు, పద్ధతులు మనం ఏర్పాటు చేసుకోవాలా. చేతులెత్తి నమస్కరిస్తానయ్యా, నీ ఆజ్ఞలు చాలా బాగున్నాయి అని కీర్తనకారు అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డల, అందుకోనే మనం మన పిల్లలకు నేర్పించాలా. అరే బాబు, అమ్మాయి, ఇదిగో మా తల్లిదండ్రులు, మీ తాత ముత్తాతలు, మేము చక్కగా ఫాలో అయ్యాం ఆయన నియమాలు, ఆయన చట్టాలు, ఆజ్ఞలు. మీరు కూడా ఫాలో కావాలా, మీరు కూడా నేర్చుకోవాలి.
అని పిల్లలకు నేర్పించాలి. మనం ఇప్పటి నుండే పిల్లలకు నేర్పిస్తూ ఉంటే వాళ్ళు పెద్ద అయినప్పుడు వాళ్ళ పిల్లలకి వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య యొక్క చట్టాలు నియమాలు ఎలా ఉంటాయి, మా తల్లిదండ్రులు మేము చక్కగా మీ తాత ముత్తాతలు కూడా ఫాలో అయ్యారు. వాళ్ళు మీరు కూడా ఆయన నియమాలు మీరు ఫాలో కావాలా, పాటించాలా, నేర్చుకోవాలి అని మన పిల్లలకు మనం నేర్పించాలి చిన్నతనం నుండే. అది మనం నేర్చుకోవాలా. అందుకని బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ద్వితీయోపదేశ కాండం తీయండి, బైబిల్ 6వ అధ్యాయం వచనాలు 4 నుండి 8 వరకు చదువుదాం. మన దేవుడైన ప్రభువు, ఏకైక ప్రభువు, నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితో ప్రేమించాలి. ఇది నేర్చుకోవాలి. రెండవ తర్వాత, నేడు నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏ నాటికి విస్మరింపవద్దు, మరవవద్దు. చూడండి, వీటిని మీ పిల్లలకు బోధింపుడు, నేర్పించండి అంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, దేవుని ఆజ్ఞలు మీరు విస్మరించవద్దు, మరవద్దు. వీటిని మీ పిల్లలకు నేర్పించండి. టీచ్ దెమ్ టు యువర్ చిల్డ్రన్. మీ పిల్లలకు మీరు నేర్పించాలి. ఇప్పటి నుంచే ఆయనను పూర్ణ హృదయంతో ప్రేమించాలి, చక్కగా ఆరాధించాలి, గణపరచాలి అంటూ దేవుని మర్చిపోకుండా మీ పిల్లలకు నేర్పించాలి అంటున్నాడు. అంతేకాదు, ఒకవేళ మర్చిపోతారేమో సుమా, ఏం చేయమంటున్నారో చూద్దాం. తర్వాత వచనాలు, మీరు ఇంటనున్నను బయటనున్నను విశ్రాంతి తీసుకున్నాను, లేచినప్పుడును వీటిని గూర్చి ముట్టడించుకోండి, మాట్లాడుకోండి. అది మనం ఏం చేస్తాం? అందరు కూర్చొని పలానా వ్యక్తి అలాంటి వాడు, పలానా అమ్మాయి ఇలాంటి వాళ్ళు, పలానా వాళ్ళు ఇలాంటి వాళ్ళు, ఇలాంటి మనం మాట్లాడుతూ ఉంటాం. ఏం చేయమంటున్నాడు? కూర్చొని ముట్టడించుకోండి, మాట్లాడుకోండి. దేవుని ఆజ్ఞలు మీరు మర్చిపోతారేమో అంటూ తర్వాత ఏం చేస్తున్నారో గుర్తు చేస్తున్నారు. ఏం చేయాలో, ఈ ఆజ్ఞలు, ఈ నియమాలు ఎల్లప్పుడూ గుర్తు ఉంచుకోవడానికి మీ చేతుల మీద, మీ నొసట మీద రాసుకోమంటున్నాడు. చూడండి, ద్వారబంధాల మీద కూడా రాసుకోండి. అప్పుడప్పుడు మన చర్చిలో, మన దేవాలయం గోడల మీద చూస్తూ ఉంటాం దేవుని వాక్యాలు గుర్తించుకోవడానికి. అలాగే మనం కూడా మీ నొసటి మీద, దారబంధాల మీద, గోడల మీద రాసుకోండి. ఇదిగో ఆ గొప్ప దేవుడు దీవెనలు మనకు ఉన్నాయి, ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు, ఆయన ఆజ్ఞను పాటించాలి అని మనం రాసుకుంటూ నొసటి మీద, చేతుల మీద రాసుకుని ఉండాలా. ద్వారబంధాల మీద పిల్లలకు నేర్పించాలి. అదే ఇప్పటి నుండే, అది మనం మర్చిపోరాదని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన ఆజ్ఞలు, చట్టాలు. ఉదాహరణ చూసినట్లయితే మనం ఈ లోక నియమాలు, చట్టాలు మనం పాటిస్తాం. అది స్కూల్, కాలేజీ నియమాలు పాటిస్తాం, ట్రాఫిక్ నియమాలు మనం పాటిస్తాం. టీవీ సీరియళ్ళు, సినిమాలు ఎప్పుడు వస్తాయి టయానికి ముందే కూర్చుంటాం. స్కూల్, కాలేజీకి ముందే బయలుదేరి వెళ్ళిపోతాం. ఉద్యోగాలు కూడా. మరి దేవుని నియమాలు ఎందుకు మనం పాటించాం? ఒకసారి మనం ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ లోక నియమాలు మనం పాటిస్తాం. స్కూళ్ళు, కాలేజీలు, ట్రాఫిక్ నియమాలు, టీవీలో సీరియల్ ఎన్ని గంటలకు పోతో తెలుసు. ముందుగానే 5-10 నిమిషాలు ముందు కూర్చుంటాం. సినిమాలు, మంచి సినిమాలు, ఈరోజు ఆదివారం పలానా సినిమాలు వస్తాయని ముందే తెలుసుకొని 10 నిమిషాల ముందే అంతా వండుకొని హాయిగా టీవీ ముందు టైం టేబుల్ నియమాలు పాటిస్తాం. మరి ఎందుకు దేవుని నియమాలు మనం పాటించట్లేదు? ఒక్కసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు మనం మొదటి పట్టణంలో విన్నాం, దేవుని నియమాలు ఉన్నది ఉన్నట్టుగా మీరు పాటించండి, లేనిది ఉన్నది మీరు కలపరాదు. దాంట్లో ఆ నియమాలు మీరు పాటించండి, మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు అని చక్కగా ఈరోజు మనం మొదటి పట్టణంలో ఆలకించి ఉన్నాం. 4వ వచనం చదివితే 4వ అధ్యాయం 7వ వచనం అంటూ ఉన్నాడు. చదవండి ఆ వచనం. 4వ అధ్యాయం 7వ వచనంలో, అవును, మరి మన దేవుడు పిలవగానే పలుకును, ఏ జాతి జనులకైనను
ఎంత గొప్ప జాతి జనులకైనను మన దేవుడు వారి దేవుడు మన దేవుడి వలె చేరువలో ఉన్నాడా? చూడండి ప్రియ దేవుని, మన దేవుడు పిలవగానే పలికే దేవుడు గొప్ప దేవుడు. ప్రార్థించండి, నియమాలు పాటించండి అని చక్కగా ఈరోజు మొదటి పట్టణంలో మనం ఆలకించి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈ లోకంలో దేవుని నియమాలు పాటించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అంటారు. పాటిస్తే చాలా చాలా ఈజీగా ఉంటుంది. మనకి చూస్తున్నాం ఈ రోజుల్లో ముహూర్తాలు, ఏ నియమాలు పాటిస్తున్నాం మనం? ఇల్లు ఓపెన్ చేసుకుంటే ఇల్లు ఆశీర్వాదాలకి ముహూర్తాలే, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ముహూర్తాలే, ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు ముహూర్తాలే, పుట్టినప్పుడు అప్పట్లో మనం పుట్టినప్పుడు ముహూర్తాలు చూసుకొని పుట్టామా? మనలో చనిపోయిన చాలామంది చనిపోయారు, ముహూర్తాలు చూసుకొని వారు చనిపోయారా? కానీ చాలామంది ముహూర్తాలు చూసుకొని ఇబ్బంది పడుతూ జీవిస్తూ ఉన్నారు. దేవుని ఆజ్ఞలు పాటిస్తలే ఈ లోకంలో. ఎందుకో? ఈ లోక నియమాలే బాగున్నాయి. ఇల్లు అలికినప్పుడు, ఇంట్లోకి వెళ్ళినప్పుడు ముహూర్తాలు కావాలి మనకి. గురువులు, దైవ సేవకుల మాట వినరు కొందరు, ఈ నియమాలే పాటిస్తూ ఉంటారు. ఎవరో పంతులు చెప్పారు, ఈ రేపు మంచిది కాదు, ఇంట్లోకి వెళ్ళొద్దు, పెళ్లి చేసుకోవద్దు, క్యాంపులు వెళ్ళొద్దు అన్నప్పుడు అది ఫాలో అవుతారు మనం కొంతమంది. కానీ చాలామంది మనలో విశ్వాసంతో ఉన్నారు. అది మన గొప్పతనం. అలా ఉండాలి మనం. ఈ రోజుల్లో పిల్లలు ఇంకా 10 రోజుల ముందు పుట్టబోయే పిల్లల్ని కూడా డాక్టర్లు సిజేరియన్ చేసి, ఆ రోజు మంచి రోజులు కావు, ముందుగానే పిల్లలకి సిజేరియన్ చేసి బయటికి తీసుకొచ్చే ముహూర్తాలు చూసి తీసుకొస్తున్నారు. ఎంత ఘోరం చూడండి. ఏ నియమాలు పాటిస్తున్నాం మనం? ముహూర్తాలను పాటిస్తాము. ఈ దేవుని నియమాలు పాటించి అంత కష్టమా మనకి? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. చిన్న పిల్లలు కూడా వాళ్ళకి పుట్టబోయే 10 రోజులు ముందున్నా కూడా వాళ్ళని ముందుగానే సిజేరియన్ చేసి బయటికి తీస్తున్నారంటే ముహూర్తాలు చూసి. ఆ రోజు మంచిది కాదు, ఆ నియమాలు మంచిది కాదు ఆ రోజు అని పిల్లలకి సిజేరియన్ చేసి బయటికి తీస్తూ ఉన్నారు. పిల్లలు కడుపులో ఉన్నప్పుడు ఆ రోజుల్లో మన తల్లిదండ్రులు అలా చేశారా? ఎవరు పుట్టినా మాకు సంతోషమే అంటూ వాళ్ళు ఏమీ లేకుండా ఇప్పట్లో ఏం చేస్తున్నారు? కడుపులో తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ పిల్లవాడు అమ్మాయా అబ్బాయా చూసేసుకుంటున్నారు. చాలామంది డాక్టర్లు చెప్తారు వద్దు ఇది అంటారు. కొంతమంది డబ్బులు ఇచ్చి మాకు అమ్మాయా అబ్బాయా చెప్పండి అంటూ ఉన్నారు. అది పొరపాటు. దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ మనకి. చాలా నియమాలు, బయట నియమాలు మనకొద్దు, దేవుని నియమాలు మనం పాటించాలా. ఆ రోజుల్లో మన అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? మనం గర్భంలో ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా కొన్ని రోజులు ఉండి చక్కగా పుట్టిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళు. చక్కగా ఆయురారోగ్యంగా ఉండేవాళ్ళు. హాస్పిటల్కి తరచుగా ఎప్పుడో వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? హాస్పిటల్కి వెళ్తున్నాం, హాస్పిటల్ చుట్టూ వెళ్తున్నాం, హాస్పిటల్లోనే జన్మిస్తూ ఉన్నాం. అది మంచిది కాదు. దేవుని నియమాలు పాటించి ఈ ముహూర్తాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. పక్కన పెట్టినప్పుడు నీ జీవితంలో అన్ని విజయాలే మనకు లభిస్తూ ఉంటాయి. అందుకనే అర్థం పర్థం లేని పండగలు, నియమాలు, బలులు నాకు అవసరం లేదు అని దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నారు. చదువుదాం ఒకసారి. ఆమోసు ప్రవక్త తీయండి 5వ అధ్యాయము. ఆమోసు 5వ అధ్యాయము వచనాలు 21 నుండి 24 వరకు చదువుదాం. అర్థం పర్థం లేనటువంటి బలులు, అర్థం పర్థం లేనటువంటి నియమాలు, పండగలు మీరు చేసుకుంటూ ఉన్నారు. అది నాకు ఇష్టం లేదు అని తెలియజేస్తూ ఉన్నారు. ఆమోసు 5వ అధ్యాయము వచనాలు 21 నుండి 24 వరకు. ప్రభు ఇట్లు అనుచున్నాడు, నీ పండగలు నాకు గిట్టవు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దీంట్లో మీరు వెళ్ళి చదవండి. ఈ అధ్యాయంలో అర్థం పర్థం లేనటువంటి నియమాలు మీరు పాటిస్తున్నారు, బలులు మీరు ప్రార్థిస్తూ ఉన్నారు, దేవుని నియమాలు మీరు పాటించట్లేదు.
పండగలు ఏదో ఆడంబరంగా మీరు చేసుకుంటున్నారు. ఆ నియమాలు, ఆ పండగలు నాకు ఇష్టం లేదు అని యావే దేవుడు ఆమోస్ ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు సుశేషంలో కూడా విన్నాం. ధర్మశాస్త్ర బోధకులు ఏమంటున్నారు? ఇదిగో మీరు నియమాలు పాటిస్తలేదు మీ శిష్యులు మీరు అన్నారు. అలాంటి నియమాలు కాదు, ఈ పాటించండి మీరు అని ప్రభువు చాలా చక్కగా తెలియజేసి ఉన్నారు. 2వ పట్టణం యాకోబు గారు రాసినటువంటి లేఖలో కూడా. కాబట్టి ఈ ప్రియ దేవిని బిడ్డలారా, అందరం కూడా ఒక్కసారి లేచి నిలబడి, ప్రభువా ఇక్కడి నుంచి అయినా నీ నియమాలు నేను పాటిస్తాను, నేను ప్రేమిస్తాను, నీ ప్రేమలో నన్ను నడిపించు, మా కుటుంబం మా పిల్లలందరూ కూడా నీ ప్రేమలో ఎదగాలి, నీ నియమాలు పాటిస్తా అని చక్కనటువంటి దీవెనల ద్వారా ప్రార్థించుకుంటూ ప్రేమించేదేం పాట పాడుకుంటూ అధికముగా నిన్నే అయ్యా ఈ పాట ద్వారా పాడుకుంటూ దీవెనలు పొందుదాం. ప్రేమించేదన్ అందరము కూడా పాడుకుంటూ అధికముగా అందరూ కూడా ఆరాధింతున్ ఆశక్తితో అందరూ ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆశక్తితో ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఇంతవరకు ఆదుకున్నావే ఇంతవరకు ఆదుకున్నావే పూర్ణ మనసుతో ఆరాధించెదన్ పూర్ణ బలముతో ప్రేమించెదన్ అందరూ కలిసి పూర్ణ మనసుతో ఆరాధించెదన్ పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్ ఆశక్తితో. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి ఆరాధన తండ్రి ఆరాధన తండ్రి వందనం తండ్రి వందనం యేసయ్య వందనం యేసయ్య వందనం యేసయ్య ఆరాధన యేసయ్యా యేసయ్య వందనం యేసయ్యా వందనం ఆత్మదేవ వందనం ఆత్మదేవా ఆత్మదేవ ఆరాధన ఆత్మదేవా ఆరాధన హల్లెలూయా 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 హల్లెలూయా. కూర్చోండి, ఒక 2 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చాలామంది పిల్లిల్ని ఎలకల్ని కుక్కల్ని చూసినప్పుడు భయపడుతూ ఉంటారు. కానీ అలా భయపడకుండా పిల్లి చూస్తే బయటికి వెళ్ళరిగా,
మరి మా ఇంట్లో చూడండి, మా అక్కడ ఈ పిల్లి ఉంటుంది, సిస్టర్ల దగ్గర చాలామంది బ్రదర్స్ దగ్గర, మన ఇంట్లో కూడా పిల్లిని పెంచుకుంటూ ఉంటారు. జంతువులు, దేవుడిచ్చినటువంటి జంతువులు చూసుకొని మనం పెంచుకుంటే మంచిదే. కానీ చాలామంది పిల్లి చూస్తే మంచిది కాదు, ఎలకను చూస్తే మంచిది కాదు అని అంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, మన సిస్టర్ల దగ్గర, బ్రదర్స్ దగ్గర, మన ఇంట్లో కూడా చాలామంది పిల్లిని పెంచుకుంటూ ఉంటారు. మంచిది, వాటిని చూస్తే ఏది కాదు మనకి. అలా ఇప్పుడు దైవ సేవలో చాలామంది పునీతులయ్యారు, గొప్పవాళ్ళు అయ్యారు, ఫాదర్లు, సిస్టర్లు, మరి దైవజనులు ఇంతగా ఉన్నారు అంటే దేవుని నియమాలు పాటించారు, దేవుని ఆజ్ఞలు పాటించారు. మనం కూడా ఇంకా మనం పాటిస్తూ దేవుని బిడ్డలుగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి నిన్న 4:30 ప్రాంతంలో కొంతమంది టీచర్లు, ఉపదేశి, కొంతమంది మేము కూర్చొని, వర్షం వస్తుంటే ఆడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నా, ఫాదర్ ఈరోజు తుఫాను ఫాదర్, రేపు పూజ ఉంటుందో లేదో భయం వేస్తుంది ఫాదర్ అన్న. నేను అన్నాను, రాత్రి అంతా కొట్టని, ఉదయం అంతా కొట్టని, 7 గంటల తర్వాత క్లియరెన్స్ ఇస్తే పర్వాలేదు, దేవుని కార్యం జరగబోతుంది రేపు అని అన్నాను నిన్న సాయంత్రం. కొంతమంది టీచర్లు, ఒక ఉపదేశ మాస్టరు, సుమారుగా ఒక 10 మంది ఉన్నాం మేము. అది చూడండి, దేవుని కార్యం ఈరోజు జరుగుతుంది. ఒక గురువు చెప్పిన మాట, ఈరోజు కొత్త రోజు, కొత్త నెల, ఈరోజు దేవుని కార్యం జరగాలి దేవాలయంలో. 7 తర్వాత వాతావరణం అంతా కూడా మారిపోయింది, వర్షం అంతా కూడా చిన్నగా ఆగిపోయింది, ఎండతో వచ్చింది. నేను అన్నాను, 7 తర్వాత ఆగిపోయి 10:30, 11 తర్వాత వర్షం వస్తే గొప్ప దినం అని చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. అలా దేవుని నియమాలు మనం పాటిస్తే ఇలాంటి అద్భుతాలు మనం చూస్తాం. చూడండి, అద్భుతమే. ఈరోజు తుఫాన్ అన్నారు, చర్చికి వస్తారో రావు మనకే తెలియదు, కానీ దేవుని నియమాలు పాటించిన వారు ధన్యులు. కాబట్టి కళ్ళు మూసుకొని 1 నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా 2 చేతులు పైకి లేపి ప్రార్థన చెయ్యి. ఏంటి నీ జీవితంలో, నీ కుటుంబం, నీవు దేవుని నియమాలు పాటిస్తున్నారా, లేక ఈ లోక నియమాలు పాటిస్తున్నామా? ఆలోచించి ఏది కావాలో నీకు. దేవుని నియమాలు పాటించిన వారు ధన్యులు అంటూ ఉంటారు. ఈ లోకంలో పునీతులు, దైవ సేవకులు, విశ్వాసులు చాలామంది ఆయన నియమాలు పాటించి గొప్పవాళ్ళు అయ్యారు. మరి నీవు నేను ఇంకా పాటించి గొప్పవాళ్ళు అవుదామా? ఆలోచించి ప్రార్థన చేయి. మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది దేవుని నియమాలు పాటించడం. 10 ఆజ్ఞలు చూడండి ఎలా ఉన్నాయి. 10 ఆజ్ఞలు, ఈ ఆజ్ఞలు పాటిస్తే చాలు నీ జీవితం ధన్యమవుతుంది. ఈ 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్ నువ్వు ఫాలోగా నేర్చుకో, చక్కగా నీ కుటుంబాన్ని, పిల్లలు దీవించబడుతూ ఉంటారు. ప్రార్థన చేసుకో. గత నెలంతా కూడా కాచి కాపాడారు యేసయ్య. మరి ఈ నెల మొదటి రోజు, కొత్త నెల మొదటి రోజులో ఉన్నాం. ప్రార్థన చెయ్యి. ఈ రోజంతా కూడా, ఈ నెలంతా కూడా దీవించండి యేసయ్య. అమ్మ మరియ తల్లి గొప్ప గొప్ప శుభములతో, ఆశీర్వాదాలతో ఈ బిడ్డలందరినీ కూడా అని ప్రార్థన చేయండి. నేను, నా కుటుంబం, నా పిల్లలు అందరం కూడా ఆయన నియమాలు పాటిస్తామని వాగ్దానం చేసుకుంటూ ప్రార్థన చేసుకో. పూజలో పాల్గొన్న వారిని, పూజలు సమర్పించినటువంటి కుటుంబాలను, మన బ్రదర్స్ను, సిస్టర్స్ను, ఉపదేశులను, దైవ బిడ్డలు, విచారణ గ్రామాలు, కుటుంబాలు అందరినీ కూడా దీవించండి యేసయ్య అని ప్రార్థన చేయండి. మంచి రోజులు రాబోతున్నాయి. ప్రార్థన చేయి. నీ జీవితంలో శుభములు జరగబోతున్నాయి, శుభకార్యాలు కూడా జరగబోతున్నాయి. ప్రార్థన చేసుకో. మరి ఈరోజు ప్రత్యేక విధంగా అందరినీ దీవించమని ప్రార్థన చేయండి. అమ్మ మరియ తల్లి, ఈ యొక్క మీ బిడ్డల యొక్క దీన ప్రార్థన ఆలకించి ఈ కొత్త నెలలో గొప్ప గొప్ప కార్యాలతో దీవించి తల్లి. ఏ దుష్ట శక్తులు, సాతాను శక్తులు ఈ లోక నియమాలు మేము పాటించకుండా, ముహూర్తాలు అనే ఆలోచన కూడా మాకు రాకుండా చూడండి. అమ్మ, ప్రతిరోజు దేవుని బిడ్డలు నమ్ముకున్న మేము, మాకు ప్రతిరోజు కూడా మంచి రోజే అనే ఆలోచన మాకు ఇవ్వండి తల్లి. మీ కుమారుని ద్వారా ఈ బిడ్డలందరికీ దీవించి కాచి కాపాడమని మానాథులైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. అందరు లేచి నిలబడండి. మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. విశ్వాస సంగ్రామం. సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని స్తుతించుచున్నాను. అతని యొక్క ఏకసుతుని మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును స్తుతించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన కన్యమ నుండి పుట్టెను. పోన్స్ ప్రాణికులో నయపాటబడి శ్లేమ కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను.
పాతలను దిగే మూడవనాడు చనిపోయిన వారిని లేచిను పరలోకముకి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేతికి వచ్చెను. పవిత్రాత్మ నివసించున్నాను. పరిశుద్ధ కథలకు సమస్త సంబంధ ప్రేయస్సు నివసించున్నాను. పాపుల మన్నిపు నివసించున్నాను. శరీరకు తాను నివసించున్నాను. నిత్య జీవం నివసించున్నాను. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం దైవ సందేశాన్ని ఆలకించి ఉన్నాం. దేవుని నియమాలు పాటిస్తారా, లేకపోతే ఈ లోక నియమాలు, మనుషుల నియమాలు పాటిస్తున్నామని ఆలకించి మనమందరము కూడా దేవుని బిడ్డలం, దేవుని నియమాలే పాటిస్తాము, ఇక నుంచి ఆయన గొప్ప అద్భుతాలతో దీవించమని ఆలకించి ఉన్నాం. కాబట్టి ఈ సమయమున మన ప్రార్థనలు విన్నపాలు కూడా స్వీకరించండి యేసయ్యా అని ప్రార్థించుకుందాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమమలిన ఓ సర్వేశ్వర, గత నెలంతా కూడా మమ్మ కాచి కాపాడేందుకు వందనాలు. మరి ఈ నూతన నెల కొత్త రోజున, ఈ మొదటి రోజున కూడా మమ్మ దీవించి కాచి కాపాడి ఈ నెలలో గొప్ప అద్భుతాలు, దీవెనలు, శుభములతో ఆయురారోగ్యంతో దీవించి కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కృపాశక్తి సంపూర్ణుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు. ఇదిగో తండ్రి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనములో కాలములు సమయములు నా తండ్రి ఆధీనములో ఉన్నవి, వాటిని తెలుసుకునటం మీ పని కాదు అని మీరు చెప్పారు ప్రభువా. ఈరోజు మీరు మమ్మలను మీ ప్రేమతో దీవించి కాలములు సమయములన్నీ మీ ఆధీనంలో ఉంచుకొని మమ్మల్ని నడిపిస్తున్నందుకు, మాకు కావలసిన అనుదిన అవసరాలన్నీ తీర్చినందుకు తండ్రి నీకు వందనములు, స్తోత్రాలు. మంచి ఆరోగ్యాలు, శాంతి, సమాధానంతో మమ్మల్ని అందరిని దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమ మలిన ఓ సర్వేశ్వర, తల్లి శ్రీ సభను దీవించి కాచి కాపాడండి. శ్రీ సభను పరిపాలించినటువంటి జగద్గురువులను, మేత్రానులను, గురువులను, మఠకలను, ఉపదేశులను, విశ్వాసులందరినీ కూడా దీవించి ఎల్లవేళలా మీ దైవ నియమాలు, చట్టాలు, ఆజ్ఞలు పాటించి మంచి బిడ్డలుగా తీర్చిదిద్దామని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమ మలిన ఓ సర్వేశ్వర, ధనాన, జమున, రాజేంద్ర, ధన, ఉమారాని వారి కుటుంబాన్ని ఆయురారోగ్యంతో దీవించమని, గర్బాబు, పైడిరాజు, నిర్మల, సంజన దాసు, రాజు బిడ్డల చదువుల కోసం ఆయురారోగ్యంతో దీవించమని, అలీనా, గోవిందరావు, మేరమ్మ, జయవర్ధన్, ప్రియాంక, తవిటమ్మ కుటుంబాన్ని ఆయురారోగ్యంతో దీవించమని, నూతన గృహం పనిపాట్లు త్వరలో పూర్తి కావాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనంగా మన యొక్క సొంత అవసరాల కోసం మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయమని, దైవ సేవలో పనిచేసినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించమని, మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పోయిన నెల 26వ తారీఖున గోల్డెన్ జూబిలీ 50 వసంతాలు దైవ సేవకురాలుగా దీవెనలు పొంది కాచి కాపాడినటువంటి యేసయ్య రెవరెండ్ సిస్టర్ మేరీ మార్సల్ గారిని, మిగతా దైవ సేవకులందరినీ కూడా దీవించమని ప్రార్థన చేయండి. ఇంకా ఈ దైవ సేవలో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా, దైవ సేవకులందరినీ కూడా పేరు పేరున దీవించమని ప్రార్థన చేయండి. ఇంకా వారికి ఆయురారోగ్యంతో దీవించాలి అని, ఈ స్వార్థ సేవలో తోడినీడగా ఉండమని, నడిపించమని యేసయ్యను మనందరి కుటుంబాలు కూడా దీవించమని
అమ్మ మరియ తల్లి ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఎటువంటి తుఫాను ప్రభావం లేకుండా సకాలంలో మంచి వర్షాలు పడి దీవించి కాచి కాపాడమని ఈ పవిత్రమైన ఆదివారం రోజున మరి సహకరించిన ప్రతి ఒక్కరిని వివిధ రూపాలలో మా దేవాలయ అభివృద్ధి కోసం సహకరిస్తున్నటువంటి కుటుంబాలను పిల్లలను ప్రతి నెల దశమ భాగాలు కుటుంబ చందాలు ఇస్తున్నటువంటి బిడ్డలందరినీ వారి పిల్లలను దీవించి కాచి కాపాడమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. అందరం కూర్చొని అర్పణ గీతాన్ని పాడుకుంటూ కానుకలు సమర్పించుకుందాం. నా జీవము బలియాగము జీవిత నైవేద్యము, నా జీవము బలియాగము జీవిత నైవేద్యము, స్వీకరించు ఈ అర్పణ నా దేవ బలి పూజలో, స్వీకరించు ఈ అర్పణ నా దేవ బలి పూజలో, నిరతము నీ సేవలో, నిరతము నీ సేవలో, నా జీవము బలియాగము జీవిత నైవేద్యము, నా జీవము బలియాగము జీవిత నైవేద్యము. సనిసా సనిసా సని సరి సరిగా మాగా సనిసా నిదని దమ పగ మాపా, ఆబేలు బలిని ఆదరముతో స్వీకరించితివి, అబ్రహాము త్యాగ బలిని నీ చెంత చేర్చితివి, ఆబేలు బలిని ఆదరముతో స్వీకరించితివి, అబ్రహాము త్యాగ బలిని నీ చెంత చేర్చితివి, మెల్కిసెదెకుని యాగ బలిని మహిమతో నింపావుగా, మెల్కిసెదెకుని యాగ బలిని మహిమతో నింపావుగా, అర్పింతును నా జీవితం ప్రేమతో దీవించుమా, అర్పింతును నా జీవితం ప్రేమతో దీవించుమా, నా జీవము బలియాగము జీవిత నైవేద్యము, నా జీవము బలియాగము జీవిత నైవేద్యము. అప్పద్రాక్ష రసములందు అవతరించితివి, మానవాళి రక్షణార్థమై అణిగి ఉంటివి, అప్పద్రాక్ష రసములందు అవతరించితివి, మానవాళి రక్షణార్థమై అణిగి ఉంటివి, నీ త్యాగ ఫలమే పూజార్పణం మన్నించు నా దైవమా, నీ త్యాగ ఫలమే పూజార్పణం మన్నించు నా దైవమా, అర్పింతును నా జీవితం ప్రేమతో దీవించుమా, అర్పింతును నా జీవితం ప్రేమతో దీవించుమా, నా జీవము బలియాగము జీవిత నైవేద్యము, నా జీవము బలియాగము జీవిత నైవేద్యము.
అర్పణ ఇది నా హృదయ అర్పణ అర్పణ ఇది నా హృదయ అర్పణ అర్చన నీకై బలి సమర్పణ అర్చన నీకై బలి సమర్పణ నీవిచ్చిన ఫలములకు తనువు మదిని జత చేయగ సిద్ధమైన బలిది స్వీకరించు ప్రభువా సిద్ధమైన బలిది స్వీకరించు ప్రభువా అర్పణ ఇది నా హృదయ అర్పణ అర్పణ ఇది నా హృదయ అర్పణ ఆబేలుని అర్పణలో సాటి రాదు నా ఫలము ఏ సంపద ఇచ్చినను తీరదయ్య నీ రుణము ఆబేలుని అర్పణలో సాటి రాదు నా ఫలము ఏ సంపద ఇచ్చినను తీరదయ్య నీ రుణము ప్రేమతోడాదరించుమా పేద బలిని స్వీకరించుమా ప్రేమతోడాదరించుమా పేద బలిని స్వీకరించుమా పరమదేవుడా ప్రాణనాథుడా పరమదేవుడా నా ప్రాణనాథుడా అర్పణ ఇది నా హృదయ అర్పణ అర్పణ ఇది నా హృదయ అర్పణ అర్చన నీకై బలి సమర్పణ అర్చన నీకై బలి సమర్పణ నీవిచ్చిన ఫలములకు తనువు మదిని జత చేయగ సిద్ధమైన బలిది స్వీకరించు ప్రభువా సిద్ధమైన బలిది స్వీకరించు ప్రభువా సోదరి సోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమనట్లా ప్రార్థించండి. జీవనదాత అయిన ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర బలి మాకెల్లప్పుడు మీ రక్షణదాయకమైన ఆశీస్సులను సంపాదించి పెట్టినగాక. దైవశక్తితో నెరవేరి ఈ పవిత్ర కార్యములు మాను దానిని సఫలీకృతము చేయనట్లు మీ అనుగ్రహాలు, మీ నియమాలు, చట్టాల ద్వారా మా జీవితాలు రూపాంతరం చెందే భాగ్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండెనుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ఏలిన వారి వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా, పావని పిత, సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, మాలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఏ చోటను మేము మీకు దైత వందనములు చెల్లించుట ఏక్తము, న్యాయము, శ్రేయస్కరము. పాస్కా పవిత్ర కార్యము ద్వారా ఇదొక అద్భుత చర్యగా తయారయ్యేను. దీని ద్వారా పాప మరణం నుండి విముక్తి చెంది మేము ఈ మహిమలో భాగస్థుల మగుచున్నాము. దీని మూలమున ఎన్నికైన మానవ జాతి అనియు రాజకుటుంబ అర్చకులమనియు పవిత్ర ప్రజలమనియు పేరు గడించి ఉన్నాము. అంధకార స్థితి నుండి మమ్మ మీ అద్భుతమైన వెలుగులోనికి నడిపించిన మీ శక్తి సామర్థ్యములు అంతటా ప్రకటింప ఎగుల మగుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళముతో ఏకీభవించి మేము నిరంతరము మేము స్తుతించుట ఎట్లనగా, బలాధిపతి అయిన సర్వేశ్వరులు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమున వేంచేసేవారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసానా.
పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడు మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమును పునర్దించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంత మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడను మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అపమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయను ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. గోధుమ పరుపులో వేంచేసిన శ్రీ యేసువా ఆరాధన. గోధుమ పరుపులో వేంచేసిన శ్రీ యేసువా ఆరాధన. ఆ విధముగని భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనం ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ద్రాక్షారస రూపంలో వేంచేసిన శ్రీ యేసువా ఆరాధన. ద్రాక్షారస రూపంలో వేంచేసిన శ్రీ యేసువా ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, వారి మరణమును తాను స్మరించుచు జీవితమొసగి అపమ్న రక్షణ పాత్రమే సమర్పిస్తున్నా. మీ సమ్మకం నుంచి మీ సేవ చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నా. క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనిచున్నాము. ఏలిన వార ప్రపంచమంతటిని వ్యాపించిన మీ తిరిసభను జ్ఞాపముంచుకునుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా విజయ్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో కూడా మమ్మను
మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుడి. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి ఒక్క నిమిషం. గత నెలంతా కూడా గొప్ప దేవుడు, ఆగస్టు నెలంతా కూడా యేసయ్య దయ వల్ల చల్లగా మనందరినీ కూడా కాచి కాపాడారు. అద్భుతాలు, దీవెనలు, శుభములు పొంది ఉన్నాం. మరి ఈరోజు కొత్త నెల, కొత్త రోజుల్లో ఉన్నాం. ప్రార్థన చేయండి. ఈ నెలంతా కూడా దీవించి అనేక గొప్ప గొప్ప దీవెనలతో, ఆశీర్వాదాలతో దీవించండి. అమ్మ మరియ తల్లి మీ కుమారుని ద్వారా ప్రార్థన చేయండి. శ్రీ సభను మరియు మన బ్రదర్స్ను, సిస్టర్స్ను, ఉపదేశులను, దైవ బిడ్డలు మీ అందరినీ కూడా మన విచారణ, గ్రామాలు, కుటుంబాలందరినీ కూడా దీవించమని ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా రెవరెండ్ సిస్టర్ మేరీ మార్సల్ గారు గోల్డెన్ జూబిలీ 50 వసంతాలు ఒక దైవ సేవకురాలుగా దేవుడు ఇప్పటి వరకు కాచి కాపాడారు. సిస్టర్ గారికి ఇంకా దీవించమని ప్రార్థన చేయండి. దైవ సేవలు ఇంకా పనిచేసిన అందరినీ కూడా బలాన్ని, శక్తిని, ఆయురారోగ్యంతో దీవించమని, పూజలు సమర్పించినటువంటి కుటుంబాలను, పూజలో పాల్గొన్న మనందరినీ కూడా దీవించమని, మరియు సేనాపతి, చిన్న, మాణిక్యం, జీవకుమార్, భాస్కర్ రావు, సుగుణ, వర్షిణి, జాయిస్, జోసఫ్, రాజానా, వినోద్, ప్రబలిక ఈ నూతన వధువులను దీవించి శుభములతో, శుభకార్యాలతో వారికి మంచి దీవెన దయచేయమని ప్రార్థన చేయండి. మరి ఎటువంటి తుఫాను ప్రభావం మన చుట్టుపక్కల ఉండకుండా సాయంకాలంలో మంచి వర్షాలు పడాలి, పంటలు చక్కగా పండాలి, త్రాగడానికి నీరు సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పక్షులకి, జంతువులకి అందరికీ దీవెనలు రావాలని ప్రార్థన చేయండి. ఉత్థానమౌద నమ్మికంది చనిపోయిన మా సహోదరి సోదరును మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుడు. మా అందరికీ దయచూపుడు. దేవునికి తెలియగు మరియమ్మ గారితో, పునీత జోజప్ప గారితోను, పునీత ఫ్రాన్సిస్ శౌరి గారితోను, సకల పునీతులతోనూ, అపోస్తులతోను, ఆదరణి మీకు సేవ చేసిన పునీతులందరితోను మాకు నిత్య జీవంలో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పితాయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరము లేచి నిలబడి యేసయ్య నేర్పించినటువంటి పరలోక ప్రార్థన అందరము కూడా 2 చేతులు పైకి లేపి భక్తితో కలిసి చెప్పుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము స్వాతంత్ర్యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఏలిన వారా అన్నిటి నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వల్ల మీ పాపను విముక్తులమై ఏంటి కలతల గురి కాకుండా చేయడమే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు భాగం నిరీక్షించుందుము. నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చిచున్నాను, నా సమాధానం మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలివారైన యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కడాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుడు. ఏగాయుగములో జీవించుచు పరిపాలించడి వారా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము.
సర్వేశ్వరునికి గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుట వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుట వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించుట వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించటి వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు. ఎన్నవారా మీరు నాకు ప్రవేశించుకునే పాత్రలను కానీ మీ ఒక్క మాట పలుకున ఆరోగ్యం పొందును. సర్వేశ్వర స్వామి సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించుచున్నాం. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఎటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్. ఆత్మీయ విందుకు ప్రభు దేహమే ఆహారం. ఆత్మీయ విందుకు ప్రభు దేహమే ఆహారం. అద్వితీయ త్యాగానికి ప్రభు రుధిరమే శ్రీకారం. అద్వితీయ ప్రభు రుధిరమే శ్రీకారం. ఆలయంలో చేరండి, అమర విందును చేకొనండి. ఆలయంలో చేరండి, అమర విందును చేకొనండి. మనుషుడైన మగోన్నతుని మమకారం మరువకండి. మనుషుడైన మగోన్నతుని మమకారం మరువకండి. ఆత్మీయ విందుకు ప్రభు దేహమే ఆహారం. ఆత్మీయ విందుకు ప్రభు దేహమే ఆహారం. మహిళన ప్రభు యేసుడు కఠిన సిలువ సాక్షిగా మనుజాలి పాపాలకు తన ప్రాణం ఫలంగా. మహిళన ప్రభు యేసుడు కఠిన సిలువ సాక్షిగా మనుజాలి పాపాలకు తన ప్రాణం ఫలంగా. దైవసుతుని త్యాగ ఫలం ఈ సప్రసాదం. దైవసుతుని త్యాగ ఫలం ఈ సప్రసాదం. మన పాపము బాపగా అర్పించెను తన రుధిరం. మన పాపము బాపగా అర్పించెను తన రుధిరం. అర్పించెను తన రుధిరం. ఆలయంలో చేరండి, అమర విందును చేకొనండి. ఆలయంలో చేరండి, అమర విందును చేకొనండి. మనుషుడైన మగోన్నతుని మమకారం మరువకండి. మనుషుడైన మగోన్నతుని మమకారం
దివ్య ప్రసాదం తీసిన తరువాత జపములు ఆరాధన ప్రకరణ. మా తండ్రి అయిన యేసువా, మా ఆత్మలు దిగి వచ్చిన మేము ఆత్మలోనికి దిగి వచ్చిన ఆరాధించి సకల పుణ్యాత్ముల యొక్క ఆరాధనలను మీకు సమర్పించున్నాము. కాల ప్రకరణము. స్వామి మీరు మా ఆత్మలలో ఏం చేసి వచ్చినందుకు కూడిన మట్టుకు మేలెరిగిన వందనములు చేయుచున్నాము. ఆనుక ప్రకరణము. ఓ యేసువా, మా జీవమును మాకు గలదంతయును మీకే స్వంతము గనుక వాటినన్నింటినీ మీకే స్వంతముగా అప్పగించుచున్నాము. మా హృదయములోనికి దిగి వచ్చిన యేసువా, మా దుర్బుద్ధిని పోగొట్టి మంచి బుద్ధిని దయచేయండి. ప్రతిజ్ఞ ప్రకరణ. స్వామి మేము ఎల్లప్పుడూ ప్రేమించుటకు ఆశగా ఉన్నాము. కాబట్టి మరణ పర్యంతము మంచి క్రైస్తవులుగా నడుచుటకు అనుగ్రహము దయచేయండి. స్నానం పొందినప్పుడు చేసిన ప్రమాణములు నూతన పరిశుద్ధముగా పిశాచులను వాటి పనులను అజ్ఞాన ఆచారములను బొత్తిగా మానుకొని చావు వరకు మంచి క్రైస్తవులుగా ఉండుటకు ఇక్కడ ఉండు మా గురువు ఎదుట తిరిగి ప్రమాణము చేయుచున్నాము. చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. శరీరమా, నన్ను రక్షించండి. రక్తమా, నా కృత్యములను చేయకరుణించండి. క్రీస్తుని ప్రకరణ కార్యపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగ చేయండి. మా ప్రార్థన ఆలకించండి. నన్ను దాచుకొనండి. నేను ఎడబాయినట్లు చేయకండి. చేతులు దొరకకుండా నన్ను కాపాడండి. సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపులేని కాలము నేను విశ్వసింతునుగాక. ఆమేన్. పరిశుద్ధ పాపు గారు తలంపు నెరవేరినట్టు మన యొక్క విచారణ గురువు తలంపు నెరవేరి పరలోక మంగళవార స్థితి స్తోత్రం సమర్పించుకుందాం. పరలోక మందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా అప్పుడైన వారిని మేము మనుషులు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము స్వాధీనంలో ప్రవేశించలేక రక్షించండి. దైవ వర్షాలము చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయించిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేస్తూ ఆశ్రయించిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. గుర్తు పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి, దీవెనలు పొందండి. గత నెలంతా కూడా గొప్ప దేవుడు దీవించారు, కాచి కాపాడారు. మరి కొత్త రోజు కూడా కొత్త దీవెనలతో మనకిచ్చి ఉన్నారు. ఎంతవరకు చల్లగా ఉంది, వాతావరణం మారిపోయింది. మరి కొద్దిసేపట్లో మరి ఇంటికి వెళ్ళిన దాకా మళ్ళీ ఆగుతుంది, పర్వాలేదు. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఉండండి, కొద్దిసేపు దీవెనలు పొందుదాం. మరి గత నెల కూడా దీవించారు, ఈ నెలలో కూడా గొప్ప దేవుడు దీవించాలని ప్రార్థించుకుంటూ దీవెనలు పొందుదాం. మరి మన దేవాలయాన్ని శుభ్రం చేసినటువంటి వాళ్ళు మరి ప్రతి వారానికి 2 సార్లు మన కనోసా సిస్టర్స్ ట్రైనింగ్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్తో పాటు మన చర్చి వీధి 2 అమ్మాయిలు కూడా వారానికి 2 సార్లు శుభ్రం చేస్తూ ఉంటారు. క్యాండిడేట్స్ని మరి మన పిల్లల్ని గట్టిగా దీవించి ఆశ్రయించాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. వచ్చే వారం మన దేవాలయాన్ని శుభ్రం చేసేవాళ్ళు మళ్ళీ చర్చి వీధి వాళ్ళు. వచ్చే వారం మన దేవాలయాన్ని శుభ్రం చేసేవాళ్ళు చర్చి వీధి వాళ్ళు. గుర్తుంచుకొని విశ్వాసులు ఉపదేశులు దగ్గరుండి తీసుకొచ్చే బాధ్యత మీది. వచ్చే వారం చర్చి వీధిలో ఉన్నటువంటి మన విశ్వాసులు దేవాలయం అంటే చర్చి వీధి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రావచ్చు. కనీసం 10-20 మంది వచ్చి చక్కగా అన్నీ కూడా చర్చిని తుడుచుకోనే భాగ్యం, అది అర్హత, బాధ్యత మనకిది. కాబట్టి చెప్పినప్పుడు మనకు ఒక్కొక్క వీధి వాళ్ళు వచ్చి చక్కగా దేవాలయాన్ని శుభ్రం చేయవలసిందిగా కోరుతున్నాను. మళ్ళీ వచ్చే ఆదివారం మన దేవాలయాన్ని శుభ్రం చేసేవాళ్ళు చర్చి వీధిలో ఉన్నటువంటి విశ్వాసులు.
ఈ వారంలో వచ్చే పండగలు 3వ తారీఖున మంగళవారం రోజున పునీత మహా గ్రెగోరీ గారి యొక్క పండగ, 5వ తారీఖు గురువారం రోజున పునీత మదర్ తెరేసా గారి పండగ, టీచర్స్ డే పండగ, మరియు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పండగ. కాబట్టి ఆ రోజు టీచర్స్ డేకి పండగ కాబట్టి మీ అందరికీ ఆ రోజు ఉదయం 6:30 గంటలకి పూజ ఉంటున్న విధిగా మీకోసం ప్రార్థన చేయడం జరుగుతూ ఉంటుంది. మన విచారణలో ఉన్నటువంటి టీచర్లు, మాస్టర్లు అందరూ కూడా పూజలో పాల్గొనాలి. ఉదయం 6 గంటలకు జపమాల, తర్వాత 6:30కు పూజా బలి ఉంటుంది. కాబట్టి టీచర్లందరి కోసం, మన విచారణలో ఉన్నటువంటి టీచర్లు, మాస్టర్లు అందరూ కూడా పాల్గొవాలి. మీకోసం స్పెషల్ పూజ ఆ రోజు మీకోసం ప్రార్థన చేయడం జరుగుతుంది పూజలో. కాబట్టి ఆ రోజు అందరూ కూడా టీచర్లు, మాస్టర్లు కుటుంబంతో రండి, దీవెనలు పొందండి, ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాను. 6వ తారీఖున మొదటి శుక్రవారం కాబట్టి ఆ రోజు ఉదయం పూజ ఉండదు. సాయంత్రం 5:30 గంటలకు జపమాల, ఆరాధన, పూజా బలి అందరూ కూడా వచ్చి పాల్గొని దీవెనలు పొందాలి. మరి వచ్చే ఆదివారం పూజ అయిన వెంటనే ఉపదేశుల మీటింగ్ ఉంటూ ఉంది. ఉపదేశులందరూ కూడా పాల్గొని దీవెనలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. కోడూరు మాత పండగ 14వ తారీఖు 2వ శనివారం, వచ్చే శనివారం కోడూరు మాత పండగ ఉంది. కాబట్టి వీలున్న వారందరూ కూడా శనివారం అమ్మ మరియ తల్లి దీవెనలు పొందాలని రెవరెండ్ ఫాదర్ ఈగల్ కుమార్ గారు మనకి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. నోటీస్ బోర్డులో కూడా టైం టేబుల్ చక్కగా ఉన్నాయి. కొన్ని పాంప్లెట్లు కూడా పూజ అయిన తర్వాత తీసుకోండి. కావలసిన వారు ఉపదేశాలు మీకు కూడా తెలియజేస్తూ ఉంటారు. ఇంకా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి. టైం టేబుల్ అన్నీ కూడా మీకు గ్రూపులో కూడా ఉన్న వాళ్ళకి మీరు పెడుతూ ఉంటాం. వీలున్న వారు వెళ్ళి దీవెనలు పొందవలసిందిగా కోరుతున్నాను. ఈ నెలలో కుటుంబ చందాలు ఈ వారంలో ఇచ్చినటువంటి వాళ్ళు అంపోలు సూర్యనారాయణ మాస్టరు, నాగమణి టీచర్ గారి కుటుంబ సభ్యులు 1000 రూపాయలు, పక్కి పుష్పనాథం, జయంతి రాణి వారి కుటుంబ సభ్యులు 1000 రూపాయలు, జల్లేలి మరీరత్నం, ఉషాశ్రీ వారి కుటుంబ సభ్యులు 500 రూపాయలు. ఈ కుటుంబాన్ని, మరి ఇప్పుడు చదివినటువంటి కుటుంబాలను, రాబో రోజుల్లో ఇవ్వబోతున్నటువంటి కుటుంబాలను, వారి పిల్లలను కూడా దీవించాలని, ఆశీర్వదించాలని గట్టిగా చప్పట్లు కొట్టి వారికి వందనం చెబుదాం. ప్రతి నెల ఎంతో కొంత దేవుడి దీవించిన విధముగా కుటుంబ చందాలు, దశమ భాగాలు ఇవ్వడం నేర్చుకోవాలా. దశమ భాగం మనం ఎవరు కూడా కరెక్ట్గా ఇవ్వట్లే, ఎవరు కూడా ఇవ్వట్లే. మనం నాకు 50,000 జీతం వచ్చింది అనుకో, నేను ఎంత ఇవ్వాలా? 5,000 ఇవ్వాలి నేను. కాబట్టి నేను ఇవ్వట్లేదు కరెక్ట్గా. కాబట్టి ఇచ్చేది కొద్దిగా అయినా ప్రతి ఒక్కరు కూడా దేవునికి ప్రేమతో ఇస్తే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చూస్తారు మీరు. అక్కడ త్వరలో మట్టి వేయడం జరుగుతుంది. అక్కడ రోడ్డు లేదు, పడిపోతూ ఉన్నారు. గ్రావెల్ వేయడం జరుగుతుంది. ఆ మధ్యలో జాగ్రత్తగా వెళ్ళండి. బైకులు ఉన్న వాళ్ళు, నడుచుకుంటూ వెళ్ళేవారు అక్కడ కింద పడిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ మధ్యకాలంలో గ్రావెల్ ఏదో ఒకటి వేయడం జరుగుతూ ఉంది. పడిపోవద్దు. దేవుని బిడ్డలో దేవాలయంకి వచ్చి పడిపోయామని మనం అనుకోవద్దు. చక్కగా ప్రార్థన చేయాలా, సహకరించాలా, దీవెనలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. గత నెల 11వ తారీఖు ఆదివారం రోజున నేషనల్ యూత్ సండే కొనియాడాం. జాతీయ యువతీ యువకుల రోజు. ఆ రోజు మన విచారంలో చక్కగా యువతీ యువకులు సిస్టర్స్ యొక్క సహకారం ద్వారా, మరి మన సహకారం ద్వారా చక్కగా ఆ రోజు పూజా బలిలో చక్కగా వాళ్ళు పాల్గొన్నారు. డెకరేషన్, డ్యాన్సు, పాటలు, విశ్వాసుల ప్రార్థనలు, అర్పణలు అన్నీ కూడా చక్కగా చేసి ఉన్నారు. కాబట్టి మన విచారణకి మన శ్రీకాకుళం మేత్రాసున తరపున 2nd ప్రైజ్ మన యువతి యువకులకు వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. దీనికి సహకరించినటువంటి మన సిస్టర్స్ ఉన్నారు. మన సహకరించిన అందరినీ కూడా, యువతి యువకులందరికీ కూడా మరొకసారి మనకు 2వ ప్రైజ్, 2nd ప్రైజ్ వచ్చినందుకు గట్టిగా చప్పట్లు కొట్టాలి వారికి. మరి అదేవిధంగా యువతి యువకులారా చక్కగా అన్ని విషయాలు కూడా పాల్గొవాలి. పూజ అయిన తర్వాత అందరు వెళ్ళిన తర్వాత ఒక 10-15 నిమిషాలు సిస్టర్స్ ఉన్నవాళ్ళు, మరి బెదర్లు మేము ఉన్నవాళ్ళం అందరూ కూడా పాల్గొందాం. చక్కగా ఒక 10 minutes 15 minutes గెట్ టుగెదర్ పాల్గొని అభినందించుకుంటూ రానున్న రోజుల్లో ఇంకా ఎలా మనం ఉంటే బాగుంటుంది, ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇంకా అభివృద్ధి పొందడానికి సలహాలు సూచనలు కూడా మనం తీసుకొని సిస్టర్స్ ద్వారా మన ద్వారా తీసుకొని దేవుని దీవెనలు పొందడానికి ప్రయత్నం చేద్దాం.
మన దేవాలయానికి అడిగిన వెంటనే ప్రేమతో ముందుకు వచ్చినటువంటి కుటుంబాలు 2 వెస్ట్మెంట్స్ కొత్తవి మనం కొన్నాం. దానికి సహకరించినటువంటి వాళ్ళు అంపోలు సూర్యనారాయణ మాస్టరు, నాగమణి టీచర్ గారు, పిల్లలు దివ్యవర్షిణి, అజయ్, పార్వతి వారి కుటుంబ సభ్యులు ఈ వైట్ కలర్ వెస్ట్మెంట్ క్వాలిటీ అన్నీ కూడా మంచి క్వాలిటీ ఉన్న మన సిస్టర్స్ మరిగిరి దగ్గర వారి కుటుంబ సభ్యులు. దీనితో పాటు ఒక గిఫ్ట్ కూడా వారు కొన్నాం, తర్వాత మీకు చూపిస్తాం. వారి కుటుంబం అదేవిధంగా పొట్నూరు రాణి రత్నకుమారి రామ్మూర్తి వారి కుటుంబం, యామిని శ్రీవల్లి వారి కుటుంబ సభ్యులు ఈ వెస్ట్మెంట్ గ్రీన్ వెస్ట్మెంట్ వారి కొని ఉన్నారు. మరి ఇంతకుముందు కూడా ఫ్యాన్ కోసం, అప్పదరక్షరసాల కోసం, గంటల కోసం సహకరించిన కుటుంబాలను మరి ఈ 2 కుటుంబాలను కూడా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. మరి అదేవిధంగా మనకి చిన్నగా మనకు కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని అవసరం వెస్ట్మెంట్స్ 3 వెస్ట్మెంట్స్, రెడ్ వెస్ట్మెంటు, గోల్డ్ వెస్ట్మెంటు, వైలెట్ వెస్ట్మెంట్స్ 3 ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ముందుకు రావచ్చు. ఆరాధనకి ఒక ఆల్బు కూడా అవసరమని చెప్పాను, దానికి కూడా ముందుకు రావచ్చు ఒక కుటుంబం. చివరికి 2 మైకులు, మన పిల్లలు పాటలు పాడడానికి చక్కనటువంటి మైకులు 2 అవసరం. కాబట్టి వీలున్న వారు ఎవరైనా ఫాదర్ మా జీవితాల్లో గొప్ప మేలు పొందాం, మాకు ఇదిగో అని ముందుకు వచ్చే కుటుంబాలు కూడా రావాలి అని ప్రార్థన చేయండి, దీవెనలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి గమనించండి, మన విచారణలో దైవ సేవకులు కానీ, ఉపదేశాలు కానీ, విశ్వాసుల యొక్క పుట్టినరోజులు కానీ, మరియు రిటైర్మెంట్ ఫంక్షన్లు కానీ, షష్ఠి పూర్తి కానీ, జూబిలీ వేడుకలు కానీ ఏమైనా ఉంటే మన విచారణ తరపున మీరు ముందుగా తెలియజేస్తే మన బిడ్డలు, మన దైవ సేవకులు మన కోసం ఉన్నారు కాబట్టి సహకరిస్తాం. మనం కూడా మన విచారణ తరపున నేను ఉన్న సంవత్సరం కానీ 2 సంవత్సరాలను ఉన్నంత వరకు ఇలాంటి మంచి అలవాటు మనం నేర్చుకుందాం. కాబట్టి పూజ అయిన వెంటనే రెవరెండ్ సిస్టర్ మేరీ మార్సల్ గారు దైవ సేవకురాలుగా 50 సంవత్సరాలు, 50 వసంతాలు గోల్డెన్ జూబ్లీ అంటూ ఉంటారు. మొన్న పోయిన నెల 26వ తారీఖున గోపాలపురంలో చేసుకున్నారు. కాబట్టి మన విచారణ తరపున మన విచారణలో చాలా సంవత్సరాలు పనిచేశారు. మరి సిస్టర్ గారికి మనం ఉన్నాం అనే సానుభూతిని, ధైర్యాన్ని మనం ఇవ్వడానికి మనం అందరం కూడా సన్మాన కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా సిస్టర్ లత గారిని కూడా ఆహ్వానించాం. మొన్న మే నెలలో 8వ తారీఖున ఆమె సిల్వర్ జూబ్లీ చేసుకున్నారు. మరి కొన్ని కారణాల వల్ల సిస్టర్ గారు రాలేకపోయారు. కాబట్టి మన సిస్టర్ మేరీ మార్సల్ గారికి చిన్న సన్మాన కార్యక్రమం ఉంటుంది. మరి సన్మాన కార్యక్రమం ఈ విధంగా ఉంటుంది. పూజ అయిన వెంటనే కుర్రవాళ్ళు ఒక కుర్చీ ఇక్కడ వేస్తారు. బొకేతో సన్మానం, బోర్డింగ్ పిల్లలు, మన క్యాండిడేట్ సిస్టర్స్ ట్రైనింగ్ అయ్యేట వాళ్ళు, సాల్వతో సన్మానం చేసేవాళ్ళు కనోసా సిస్టర్ కమ్యూనిటీస్, హాస్పిటల్ కమ్యూనిటీస్, బోర్డింగ్ కమ్యూనిటీస్, గోపాలపురం కమ్యూనిటీస్, అడరేషన్ సిస్టర్స్ వీరు కలిపి సాల్వతో సిస్టర్ గారికి సన్మానం చేస్తారు. బొకేతో సన్మానం ఉపదేశులు సింగర్స్ కూడా కలిపి సిస్టర్ గారికి బొకేతో సన్మానం చేస్తారు. సాల్వతో సన్మానం తదుపరి ఎంప్లాయీస్ సంఘం వాళ్ళు పెద్దలు వచ్చి మన సిస్టర్ గారికి సాల్వతో సన్మాన కార్యక్రమం చేస్తారు. తర్వాత సాల్వతో సన్మాన కార్యక్రమం సిస్టర్ గారికి స్త్రీలు నడుకూరు నుండి 2, కస్బా వీధి నుండి 2, చర్చి వీధి నుండి 2, బీసీ కాలనీ నుండి 2, బూరుగా గ్రామం నుండి 2, దశమంతపురం నుండి 2, చలివేంద్రి నుండి 2, కొట్టుగుమ్మడి నుండి 2, నర్సీపురం నుండి 2, వనిజ నుండి 2 స్త్రీలు వచ్చి సాల్వతో మన సిస్టర్ గారికి సన్మానం చేస్తూ ఉంటారు. మరి చిన్న గిఫ్ట్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నటువంటి వాళ్ళు మన అంపోలు సూర్యనారాయణ మాస్టరు, నాగమణి కుటుంబ సభ్యులు. మరి అదేవిధంగా వారితో పాటు జే గోపాలపురం నుండి 2 స్త్రీలు, గోపాలపురం నుండి 2 స్త్రీలు, యువకులు వచ్చి సిస్టర్ గారికి చిన్న సన్మాన కార్యక్రమం చేస్తూ ఉంటారు. మరి మన బెదర్స్ కూడా ఉన్నారు. మన బొక్కేతో అయిన వెంటనే సాల్వాతో కనోసా సిస్టర్స్ కమ్యూనిటీస్ 3 కమ్యూనిటీస్, అడరేస్ సిస్టర్స్, మాన్ఫుట్ బ్రదర్స్, మన డీకెన్ బ్రదర్స్తో కలిపి సన్మాన కార్యక్రమం చేస్తారు. 2వ సన్మాన కార్యక్రమం. కాబట్టి ఎవరికి కూడా వెళ్ళవద్దు. చిన్న సన్మానక 10 నిమిషాలు ఉంటుంది, ఎక్కువ ఏమి ఉండదు. వీళ్ళని పిలిచి సిస్టర్ గారిని గౌరవించడం, మరి ఇలాంటి దైవ సేవకులు ఇంకా మన విచారణ నుండి కూడా రావాలి అని ప్రార్థన చేసుకోవాలి. మరి
ఇప్పుడు వచ్చే శనివారం మరియదల మీటింగ్ ఉంటుంది. ఎందుకంటే అమ్మ మరియ తల్లి పండగ రాబోతుంది 8వ తారీఖు. కాబట్టి మరియదళాలు నలుగురు కస్వా వీధి వాళ్ళు, చర్చి వీధి వాళ్ళు ఉన్న ఉపదేశులు మీరు మీ యొక్క మరియదళాన్ని ప్రోత్సహిస్తూ 7వ తారీఖు సాయంత్రం 4 గంటలకి తీసుకొని రావాలి. చక్కగా ఆ రోజు మరియదళాలు ఇంకా ప్రోత్సహిస్తూ మా అమ్మ మరియ తల్లి పండగను కొనియాడబోతున్నటువంటి తరుణంలో చక్కగా మీరందరూ కూడా ఉండాలి అని కోరుతూ ముగిస్తూ ఉన్నాను. కాబట్టి పూజ అయిన తర్వాత చిన్న సన్మాన కార్యక్రమం మన సిస్టర్ గారికి ఉంటూ ఉంది. ఎవరు వెళ్ళిపోవద్దు దయచేసి. గౌరవించడం వల్ల, దైవ సేవకులను గౌరవించడం వల్ల దీవెనలు ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి అందరు లేచి నిలబడండి, చివరి ఆశీర్వాదాలు స్వీకరిద్దాం. అందరూ లేచి నిలబడి దీవెనలు పొందుదాం. ప్రార్థించుదము. సర్వదా కనికరించు ఓ సర్వేశ్వర, మేమిప్పుడు స్వర్గీయ దివ్య భోజనంతో సంతృప్తి పొంది ఉన్నాము. మా హృదయములను మీ ప్రేమయందు దృఢపరచుటకు ఈ స్వర్గీయ భోజనము మాకు సహాయపడినట్లు చేయమని వేడుకొనిచున్నాము. మీ సేవా నిమిత్తము మమ్మందరినీ కూడా కాచి కాపాడి మీ నియమాలు, మీ చట్టాలు పాటించుచు మంచి దైవ బిడ్డలుగా మేము జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని చల్లని దీవెనలతో కాచి కాపాడమని వేడుకొనిచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండెనుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరు కూర్చోండి. సిస్టర్ గారికి మన కుర్చీ వేస్తూ ఉంటాం. కూర్చోవాలి అందరూ కూడా. ఒక 5 నిమిషాలు 7 నిమిషాల్లో అయిపోతూ ఉంటుంది. మరి ఈ సందర్భంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఈ తరుణంలో గౌరవనీయులు రెవరెండ్ సిస్టర్ మేరీ మార్సల్ గారు దైవ సేవకురాలుగా అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. చూడండి ఎన్ని యొక్క గొప్ప తరుణంలో సిస్టర్ గారిని మన ముందుకు ఆహ్వానిద్దాం. అందరికీ కూడా కరతాళ ధ్వనులతో సిస్టర్ గారికి స్వాగతం పలుకుదాం. గట్టిగా చప్పట్లు కొట్టాలా. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. సిస్టర్ గారికి మన ముందుకు వస్తున్నటువంటి ఈ తరుణంలో చప్పట్లు కొడుతూ స్వాగతం పలుకుదాం. ఫోటోలు తీసి సిస్టర్ గారి ఫోటోలు తీయరు. 2-3 అబ్బాయిలు అమ్మాయిలు వచ్చి సిస్టర్ గారి ఫోటోలు దయచేసి సిస్టర్ గారు కూర్చుని ఉండగా మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రియ దేవిని బిడ్డలారా, మరి ఈ తరుణంలో సిస్టర్ గారికి బొక్కేతో మన బోటింగ్ పిల్లలు ఒక 5 మన క్యాండిడేట్ సిస్టర్స్ ట్రైనింగ్ అవుతున్నటువంటి వారు వచ్చి సిస్టర్ గారికి బొక్కేతో సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. సిస్టర్స్ క్యాండిడేట్స్ ప్లీజ్ కమ్. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. అమ్మ అటు తిరగండి.